ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా వృశ్చిక రాశి వారు దయచేసి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న వింత పరిణామాలకు, ఊహించని నష్టాలకు మరియు మీరు గుడ్డిగా నమ్మిన వ్యక్తుల నిజస్వరూపాలకు సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన, భయంకరమైన నిజాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలుసు. మీరు నమ్మిన వ్యక్తుల ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులు మిమ్మల్ని ఎంతగానో కలవరపెడుతున్నాయి కదా. నిన్నటి వరకు మీతో ఎంతో ఆత్మీయంగా ఉన్నవారు ఈరోజు మాటల తీరు మార్చడం, మీ ముందు ఒకలా మాట్లాడుతూ మీ వెనుక ఇంకోలా గోతులు తీయడం, మీకు తెలియకుండానే మీకు నష్టం కలగాలని కోరుకునే వ్యక్తుల గురించి మీకు మెల్లమెల్లగా వస్తున్న అనుమానాలు ఇవన్నీ కాకతాళీయం కాదు. ఇవన్నీ ఒక గ్రహస్థితి వల్ల, ఒక కర్మ ఫలం వల్ల మీ కళ్ళ ముందుకు వస్తున్న నిజాలు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న విషయం కాదు. ఒక ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశ్లేషణ రూపంలో మీ కళ్ళు తెరిపించడానికి చేస్తున్న ప్రయత్నం. మీ జీవితాన్ని నాశనం చేయాలని, మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయాలని చూసిన ఆ ముగ్గురు వ్యక్తుల అసలు స్వరూపం బయటపడే సమయం ఆసన్నమైంది. ఈ క్షణం నుంచి మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితంలో జరుగుతున్న, జరగబోయే సంఘటనలకు అద్దం పడుతుంది. మీరు రాత్రులు పడుకునే ముందు మీలో మీరు ఎన్నోసార్లు వేసుకున్న ప్రశ్నలకు ఈరోజు ఇక్కడ సమాధానం దొరకబోతోంది. మీరు ఎవరికైతే అన్యాయం చేయలేదో వారే మీకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, మీరు ఎవరి కోసమైతే సర్వస్వం ధారపోసారో వారే మిమ్మల్ని ఎందుకు ఒంటరిని చేశారు అనే ప్రశ్నలకు అసలైన కారణాలు మీకు తెలియబోతున్నాయి. కాబట్టి ఎక్కడా ఏమాత్రం స్కిప్ చేయకుండా మీ ఏకాగ్రతను పూర్తిగా ఇక్కడ ఉంచి నేను చెప్పబోయే ఈ జ్యోతిష్య రహస్యాలను శ్రద్ధగా వినండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీ మనసులో ఉన్న పెద్ద భారం దిగిపోవడమే కాకుండా మీ భవిష్యత్తు మీద మీకు ఒక స్పష్టమైన అవగాహన, ఎవరితో ఎలా ఉండాలి అనే ఒక ఖచ్చితమైన నిర్ణయం మీరే తీసుకోగలుగుతారు. గతం గురించి బాధపడడం మాని భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో మీకొక స్పష్టత రాబోతోంది. వృశ్చిక రాశి వారు, మీరు కూడా ఇలాంటి గందరగోళ పరిస్థితినే ఎదుర్కొంటున్నారా? మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తే, మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీ అంతరాత్మ ఎప్పుడైనా హెచ్చరించిందా? ఇంట్లో కుటుంబ సభ్యులతో, ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో, వ్యాపారంలో భాగస్వాములతో లేదా మీ బంధుమిత్రులలో ఏదైనా సమస్య మిమ్మల్ని లోపల తీవ్రంగా ఇబ్బంది పెడుతోందా? రాత్రులు నిద్ర పట్టకుండా, ఎవరికీ చెప్పుకోలేక, చెప్పుకున్నా ఎవరు అర్థం చేసుకోరు అనే బాధతో కుమిలిపోతున్నారా? మీ బాధను ఎవరైనా అర్థం చేసుకుంటారేమో అని మీరు ప్రయత్నించినా చివరికి మీరే దోషిగా నిలబడాల్సి వస్తోందా? అయితే ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే విషయాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ ద్వారా నాకు తెలిసేదొక్కటే, నా మాటలు ఎంతమంది వృశ్చిక రాశి వారి హృదయాలను తాకాయి అనేది. మీ లైక్ ఒక రకంగా మీరు నాకిచ్చే మద్దతు, అలాగే మీకు మీరు ఇచ్చుకునే ఒక ధైర్యం. అలాగే మీ కుటుంబ సభ్యులకు లేదా మీకు తెలిసిన ఇతర వృశ్చిక రాశి వారికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా మీలాగే మరెన్నో అపార్థాలు, మోసాల మధ్య నలిగిపోతూ ఉండొచ్చు. ఈ వీడియో వారికి ఒక గొప్ప సాంత్వన ఇవ్వచ్చు. మీ మనసులో ఉన్న బాధను, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో కింద కామెంట్లో స్వేచ్ఛగా చెప్పండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యను కామెంట్లో రాస్తే మీలాంటి పరిస్థితిలో ఉన్న మరెంతో మందికి కూడా ఆ కామెంట్ చదివినప్పుడు అరే, నేను మాత్రమే కాదు, నాలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు అనే ధైర్యం వస్తుంది. మీ కామెంట్ ఇతరులకు ఎంతో మానసిక బలాన్నిస్తుంది. మనం పంచుకునే కొద్దీ బాధ తగ్గుతుంది అంటారు కదా. ఇక్కడ కామెంట్ సెక్షన్ కూడా అలాంటి ఒక వేదికగానే భావించండి. అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. అప్పుడే నేను వృశ్చిక రాశి వారి కోసం చేసే ప్రతి ముఖ్యమైన వీడియో ముందుగా మీకే చేరుతుంది. ఇలాంటి ఎన్నో విషయాలు మనం ముందు మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మన ఛానల్తో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండండి. వృశ్చిక రాశి వారి గురించి ప్రపంచానికి తెలియని, కానీ మీకు మాత్రమే తెలిసిన కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి అనగానే అందరికీ గుర్తొచ్చేది కోపం, పౌరుషం, పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన. కానీ మీలో ఉన్న అంతులేని మంచితనం, అవతలి వారిని అక్కున చేర్చుకునే గుణం, కల్మషం లేని మీ పసిపిల్లల్లాంటి మనస్తత్వం ఎవరికీ కనిపించవు. బయటకు మీరు ఎంత కఠినంగా కనిపిస్తారో లోపల మీరు అంత సున్నితంగా ఉంటారు.
ఒక కొబ్బరికాయ పైకి ఎంత గట్టిగా ఉండి లోపల ఎంత తీయని నీటిని దాచుకుంటుందో వృశ్చిక రాశి వారు కూడా సరిగ్గా అలాగే ఉంటారు. మీరు ఎవరిని నమ్మితే ప్రాణమిస్తారు. వాళ్ళ కోసం మీ సమయాన్ని, మీ డబ్బును, మీ శక్తిని, అవసరమైతే మీ ఆనందాన్ని కూడా త్యాగం చేస్తారు. మీ జీవితంలో ఎవరైనా కష్టంలో ఉంటే వారు అడగకముందే వారి కష్టాన్ని మీ కష్టంగా భావించి ముందుకెళ్ళి సహాయం చేసే గుణం మీ సొంతం. మీరు ఏ బంధంలో ఉన్నా, అది స్నేహనైనా, ప్రేమైనా, కుటుంబమైనా 100% నిబద్ధతతో ఉంటారు. మీ బంధాల్లో మీరు ఎలాంటి మోసాన్ని, స్వార్థాన్ని సహించలేరు. కానీ అదే సమయంలో మీకు మోసం జరిగితే మాత్రం మీరు తట్టుకోలేరు. చిన్న అబద్ధం చెప్పినా సరే మీ మనసు ముక్కలైపోతుంది. నమ్మక ద్రోహం అనేది మీ నిఘంటువులోని అత్యంత భయంకరమైన పదం. ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారిని మీరు జీవితంలో మళ్ళీ నమ్మరు. వారి ముఖం చూడడానికి కూడా మీరు ఇష్టపడరు. కానీ విచిత్రం ఏమిటంటే, మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా మీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ మోసగాళ్లు వస్తూనే ఉంటారు. మీ మంచితనమే మీకు శాపంగా మారుతూ ఉంటుంది. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మీకు ఎక్కువ కన్నీళ్లు మిగులుస్తారు. ఇది మీ జీవితంలో జరిగిన ఒక చేదు వాస్తవం. మీరు మనుషులను నమ్మే విధానంలోనే ఒక అమాయకత్వం ఉంటుంది. అవతలివారు కూడా మీలాగే నిజాయితీగా ఉంటారని మీరు బలంగా నమ్ముతారు. కానీ ఈ ప్రపంచం మీరనుకున్నంత నిజాయితీగా లేదు. ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీ జీవితంలోకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో గుండెలు పిండేసే సంఘటనలు గుర్తుకొస్తాయి. మీరు ఎవరికో మీ సొంత మనుషుల్లా భావించి సహాయం చేశారు. మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా వాళ్ల కోసం ఖర్చు పెట్టారు. వాళ్ల బాధను మీ బాధగా తీసుకుని మీ పనులన్నీ పక్కన పెట్టి మరీ వాళ్ల పనులు చేసి పెట్టారు. మీరు మీ సమయాన్ని, మీ శక్తిని పూర్తిగా వారి కోసమే వెచ్చించారు. కానీ చివరికి అదే వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారాడా? మీ కష్టకాలంలో ముఖం చాటేశారా? మీ మంచి మనసుని ఎవరో తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మీకెప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఇలాంటి సంఘటనలు జీవితంలో ఒక భాగమైపోయాయి. మీరు ఆశించేది పెద్ద పెద్ద బహుమతులు కాదు, కేవలం కృతజ్ఞత, కొద్దిగా ప్రేమ మాత్రమే. కానీ అది కూడా ఇవ్వలేని స్వార్థపూరిత ప్రపంచంలో మీరు బ్రతుకుతున్నారు. మీరు మీ బాధను ఎవరితో పంచుకోలేరు. ఎందుకంటే మీరు ఏడుస్తూ ఉంటే చూసి ఆనందించేవారే ఎక్కువ, కానీ కన్నీళ్లు తుడిచేవారు తక్కువ అని మీకు బాగా తెలుసు. పైగా మీరు మీ బాధను చెబితే అవతలి వారు మిమ్మల్ని బలహీనంగా చూస్తారేమో అన్న భయం, లేదా మీ మాటలను వాళ్లకు అనుకూలంగా వక్రీకరిస్తారేమో అన్న అనుమానం మిమ్మల్ని ఎవరికీ ఏమీ చెప్పుకునివ్వకుండా చేస్తాయి. అందుకే మీ బాధను గుండెల్లోనే దాచుకుని బయటకు నవ్వుతూ కనిపిస్తారు. మీ నవ్వు వెనుక ఎంతటి సముద్రమంత శోకం దాగి ఉందో మీ దిండుకు మాత్రమే తెలుసు. ఎన్నో రాత్రులు ఒంటరిగా కన్నీరు మున్నీరుగా ఏడ్చిన సందర్భాలు మీకు మాత్రమే తెలుసు. కానీ ఆ నవ్వు వెనుక ఉన్న అగ్నిపర్వతం పగలబోయే సమయం ఇప్పుడు వచ్చింది. మీరు భరించిన అవమానాలకు, మీరు కార్చిన కన్నీళ్లకు లెక్క చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రకృతి మీ పక్షాన నిలబడబోతోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నేనిప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితానికి అతికినట్లు సరిపోతాయి. మీ జీవితాన్ని నాశనం చెయ్యాలని, మీ ఎదుగుదలను అడ్డుకోవాలని, మీ పేరు ప్రఖ్యాతులను మసకబార్చాలని చూసిన ఆ 3 వ్యక్తుల గురించి నేనిప్పుడు చెప్పబోతున్నాను. వారిని ఒకేసారి కాకుండా వారి లక్షణాల ఆధారంగా, వారు చేసే పనుల ఆధారంగా, అలాగే వాళ్ళ పేర్లలో ఉండే అక్షరాల ఆధారంగా ఒక్కొక్కరిని ఉత్కంఠభరితంగా వివరిస్తాను. మీ జీవితంలో ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది మీరు మనసులో బేరీజు వేసుకోండి. జాగ్రత్తగా వినండి. ఈ మొదటి వ్యక్తి మీకు చాలా చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. ఇతను రహస్యాలు బయట పెట్టేవాడు. బహుశా మీ ఇంట్లోనే ఉండొచ్చు, లేదా మీ ఆఫీస్లో మీ పక్క సీట్లోనే కూర్చుని ఉండొచ్చు, లేదా మీరు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడే మీ అత్యంత సన్నిహిత మిత్రుడు కావచ్చు. ఈ వ్యక్తికి మీ ప్రతి కదలిక తెలుసు, మీ బలాలు తెలుసు, అంతకంటే ముఖ్యంగా మీ బలహీనతలు తెలుసు. మీరు ఏ విషయానికి బాధపడతారు, ఏ విషయానికి సంతోషిస్తారు, మీ కోపం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ చల్లారుతుంది అనే విషయాలన్నీ ఈ వ్యక్తికి కొట్టిన పిండి. మీతో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూ మీ కష్టసుఖాలన్నీ అడిగి తెలుసుకుంటారు. నీకు నేనున్నాను, నా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను వదలను అనే రేంజ్లో డైలాగులు కొడతారు.
మీ నోటితోనే మీ మనసులోని మాటలన్నీ కక్కించి మీరు ఏమనుకుంటున్నారో, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటో, మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉందో, మీరు ఎవరిని ఇష్టపడుతున్నారో, ఎవరిని ద్వేషిస్తున్నారో మొత్తం సమాచారాన్ని చాకచక్యంగా లాగేస్తారు. ఆ తర్వాత మీరు ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో సరిగ్గా వారి దగ్గరికే వెళ్ళి ఈ సమాచారం మొత్తం వారికి చేరవేస్తారు. అంటే మీ దగ్గర మీ వాడిలా నటిస్తూనే మీ శత్రువులకు మీ రహస్యాలను అప్పగిస్తూ మీ పతనాన్ని శాసిస్తున్న వ్యక్తి ఇతను. ఈ మొదటి వ్యక్తి వల్ల మీరు సామాజికంగా ఎంతో నష్టపోయారు. మీరు ఎంతో నమ్మి చెప్పిన మాటలు రేపు వేరే వాళ్ల నోటి వెంట వస్తుంటే మీరు పడే మానసిక క్షోభకు కారణం ఇతని. ఈ మొదటి వ్యక్తి పేరు ఏ అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకరి పేరులోని మొదటి అక్షరం వారి వ్యక్తిత్వాన్ని మరియు వారి అంతర్గత స్వభావాన్ని చాలా వరకు నిర్ణయిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ విధంగా రహస్యాలను చేరవేసి ద్రోహం చేసే మొదటి వ్యక్తి పేరు ఇంగ్లీషు అక్షరాలలో ప్రధానంగా ఎస్ లేదా ఎం అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగులో అయితే సా లేదా మా అనే అక్షరాలు. వీరు మాటల గారడితో మిమ్మల్ని బోల్తా కొట్టిస్తారు. ఈ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ మోసగాళ్ళు అని నేను ఖచ్చితంగా చెప్పడం లేదు సుమా. ఇది కేవలం ఒక జ్యోతిష్య అంచనా మాత్రమే. కానీ పైన చెప్పిన లక్షణాలు ఈ అక్షరాలతో పేరు ఉన్న వారిలో మీకు కనిపిస్తే మాత్రం 100% అప్రమత్తంగా ఉండండి. మీరు ఏదో సాధారణంగా అన్న మాటను దానికి ఎంతో మసాలా దట్టించి అవతలి వారికి కోపం వచ్చేలా చెప్పడంలో వీరు దిట్ట. ఈ మొదటి వ్యక్తి వల్లే మీరు గతంలో చాలామంది స్నేహితులను, బంధువులను దూరం చేసుకుని ఉంటారు. అప్పటి వరకు మీతో ఎంతో బాగున్నవారు అకస్మాత్తుగా మీతో మాట్లాడడం మానేసంటే దానికి కారణం ఈ వ్యక్తి అయి ఉంటాడు. వారు మీతో చాలా అమాయకంగా నటిస్తారు కాబట్టి మీరు వారిని ఏమాత్రం అనుమానించలేకపోయారు. మీరు వారిని మీ సొంత మనుషులా భావించి మీ మనసులోని చీకటి రహస్యాలను సైతం వారితో పంచుకొని ఉంటారు. కానీ ఇప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నందున వారి ముఖం మీద ఉన్న ముసుగు తొలగిపోబోతోంది. వారు ఎవరి దగ్గరైతే మీ గురించి తప్పుగా చెప్పారో ఆ వ్యక్తులే స్వయంగా వచ్చి మీకు నిజం చెప్పే పరిస్థితి రాబోతోంది. మీరే స్వయంగా వారి నిజస్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ క్షణంలో మీరు కోపంతో రగిలిపోయినా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వారి అసలు రంగు బయటపడడమే వారికి ప్రకృతి విధించే పెద్ద శిక్ష. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ రెండవ వ్యక్తి గురించి వింటే మీరు నిజంగా అవాక్కవుతారు. ఈ రెండవ వ్యక్తి లక్షణాలు పూర్తిగా భిన్నమైనవి. ఈ రెండవ వ్యక్తి మొదటివాడిలాగా మీ రహస్యాలను చేరవేయడు. కానీ వీడి వ్యూహం వేరు. ఇతను పూర్తిగా డబ్బు మరియు అవసరాల కోసం మిమ్మల్ని వాడుకునేవాడు. ఈ రెండవ వ్యక్తి మీకు ఎప్పుడూ మంచివాడిలాగే కనిపిస్తాడు. వీరికి మీతో ఎటువంటి శత్రుత్వం ఉన్నట్లు పైకి ఏమాత్రం కనిపించదు. కానీ వీరు కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వస్తారు. వృశ్చిక రాశివారు ఎవ్వరికీ కాదనలేరు. ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే కరిగిపోయి సహాయం చేస్తారు అనే మీ అతిపెద్ద బలహీనతను ఈ రెండవ వ్యక్తి పూర్తిగా క్యాష్ చేసుకుంటాడు. వీరికి డబ్బు అవసరం వచ్చినప్పుడు లేదా ఏదైనా పని కావాల్సి వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి దయనీయంగా ముఖం పెట్టి మీ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా వెనుకాడరు. కన్నీళ్లు పెట్టుకొని తమ కష్టాలన్నీ ఏకరువు పెడతారు. నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారు? నువ్వే నన్ను ఆదుకోవాలి. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. మీ సున్నితమైన మనస్సు ఆ మాటలకు కరిగిపోతుంది. మీరు జాలిపడి వాళ్లకు కావలసిన సహాయం చేస్తారు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా మీరు ఎక్కడైనా అప్పు చేసి మరీ వాళ్లకి అప్పిస్తారు. మీ సమయాన్ని, మీ శక్తిని వారి కోసం వెచ్చిస్తారు. వాళ్ల పనులు అయ్యేంత వరకు వాళ్ల వెంటే ఉంటారు. కానీ ఒక్కసారి వాళ్ల పని అయిపోయాక లేదా వాళ్ల అవసరం తీరిపోయాక వాళ్ళిక మీకు కనిపించరు. కనీసం ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారని కూడా అడగరు. దారిలో ఎదురుపడినా గుర్తుపట్టనట్టు వెళ్ళిపోతారు. ఈ రెండవ వ్యక్తి పేరు ఏ అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉందో ఇప్పుడు గమనిద్దాం. జ్యోతిష్య అంచనాల ప్రకారం ఆర్థికపరమైన విషయాల్లో మరియు అవసరాల కోసం వృశ్చిక రాశి వారిని వాడుకుని వదిలేసే ఈ రెండవ వ్యక్తి పేరు ప్రారంభంలో ఎక్కువగా ఆర్ లేదా కే అనే అక్షరాలు, తెలుగులో రా లేదా కా ఉండే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి ఒక అవసరం కోసమే వస్తారు. ఈ రెండవ వ్యక్తి వల్ల మీరు పడ్డ మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. మీరు ఏదైనా కష్టంలో ఉండి, అరే అప్పుడు నేను వారికి అంత సహాయం చేశాను కదా, నా అవసరం పక్కన పెట్టి మరీ ఆదుకున్నాను కదా, ఇప్పుడు అడిగి చూద్దాం అని మీరు వాళ్ళ దగ్గరకు వెళ్తే వాళ్ళు మీకు మొహం చాటేస్తారు. ఎన్నో సాకులు చెబుతారు.
అయ్యో, నిన్న అడిగితే బాగుండేది, ఇప్పుడే డబ్బులు వేరే వాళ్ళకిచ్చేశానను, లేదా నా పరిస్థితి కూడా ఇప్పుడు అస్సలు బాలేదను కట్టుకథలు చెబుతారు. కనీసం మీరు చేసిన సహాయాన్ని కూడా గుర్తుంచుకురు. పైగా మీరు మీ డబ్బు తిరిగి ఇవ్వమని కొంచెం గట్టిగా అడిగితే, నువ్వు నాకేం పెద్ద సహాయం చేశావులే, నేను అడగగానే ఇవ్వాల్సిన అవసరం నీకేముంది, నీకు ఇష్టముంటే ఇచ్చావు, ఇప్పుడు నేను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తారు. మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని ఒక మెట్టులా వాడుకొని పైకి దిగిన తర్వాత ఆ మెట్టును తన్నేసే నీచమైన మనస్తత్వం ఉన్న రకం ఈ రెండవ వ్యక్తి. వీరి వల్ల మీరు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా చాలా నష్టపోయారు. మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపారు. మీరు పడ్డ ఆవేదన, మీరు చిందించిన కన్నీళ్లు ఊరికే పోవు. మీరు చేసిన పుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రెండవ వ్యక్తికి కాలం గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. వారు ఏ డబ్బు కోసమైతే, ఏ స్వార్థం కోసమైతే మిమ్మల్ని వాడుకున్నారో ఆ డబ్బు వారిని కాపాడలేని పరిస్థితి వారికి రాబోతోంది అని ప్రకృతి వారికి తగిన శాస్తి చేస్తుంది. మీరు ప్రశాంతంగా ఉండండి. మూడవ వ్యక్తి విషయంలో మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశివారు. ఈ మూడవ వ్యక్తి మొదటి ఇద్దరి కంటే చాలా రెట్లు ప్రమాదకరమైనవాడు. ఎందుకంటే మొదటి వ్యక్తి మీ రహస్యాలు చెబుతాడు, రెండవ వ్యక్తి మీ డబ్బును వాడుకుంటాడు. వాళ్ళు ఏదో ఒక రూపంలో మీకు బయటకు కనిపిస్తారు. వారి మోసం మీకు అర్థమవుతుంది. కానీ ఈ మూడవ వ్యక్తి ఏకంగా మీ జీవితాన్నే నాశనం చేయాలని చూస్తాడు. అది కూడా సైలెంట్గా. ఇతను అసూయతో అడ్డుకునేవాడు. వీరు మీతో బయటకు ఏమీ చెప్పరు. మీతో ఎప్పుడూ గొడవ పడరు. మీతో నవ్వుతూనే మాట్లాడతారు. మీ ప్రతి సంతోషంలో పాలు పంచుకున్నట్టు నటిస్తారు. మీ ముందు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. కానీ లోపల మాత్రం మీరంటే విపరీతమైన అసూయ, ద్వేషం రగులుతూ ఉంటాయి. మీ ఎదుగుదల చూసి వారు అస్సలు ఓర్వలేరు. మీ ప్రతిభ, మీ పనితనం, మీరు సమాజంలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు చూసి లోపల కుమిలిపోతూ ఉంటారు. మీరు కొద్దిగా సంతోషంగా ఉన్నా, మీ కుటుంబంలో చిన్న వేడుక జరిగినా, మీరు కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త వాహనం కొన్నా సరే, వాళ్ళ కళ్ళు కుళ్ళుతో మాడిపోతాయి. వారి చూపులోనే ఒక రకమైన విషం ఉంటుంది. దాన్నే మనం నరఘోష లేదా దృష్టిదోషం అంటాము. ఈ మూడవ వ్యక్తి యొక్క అసూయ వల్లే మీరు ఎన్నోసార్లు అకారణంగా అనారోగ్యం పాలయ్యారు. ఎన్నో పనులు చివరి నిమిషంలో ఆగిపోయాయి. చేతికి వచ్చిన అద్భుతమైన అవకాశాలు చేజారిపోయాయి. వీరు మీ వెనుక మీ క్యారెక్టర్ గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. మీకు చెడ్డ పేరు తీసుకురావాలని ఎన్నో కుట్రలు పన్నారు. మీకు తెలియకుండానే మీకు శత్రువులను సృష్టించారు. ఈ మూడవ వ్యక్తి యొక్క పేరు ఏ అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యపరంగా చూస్తే వృశ్చిక రాశి వారి ఎదుగుదలను చూసి ఓర్వలేక నరఘోషతో వారిని అడ్డుకోవాలని చూసే ఈ మూడవ వ్యక్తి పేరులో ప్రధానంగా పి లేదా ఏ అని అక్షరాలు, తెలుగులో అయితే ప లేదా ఆ అక్షరాలు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అక్షరాలతో పేరున్న వాళ్ళు మీ చుట్టుపక్కల ఉండి ఎప్పుడూ మీ విజయాలను చూసి కృత్రిమంగా నవ్వేవాళ్ళు అయితే వారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ ముగ్గురి లక్షణాలను, వారి పేర్ల ప్రారంభ అక్షరాలను చెప్పాను కదా అని వెంటనే మీ చుట్టూ ఉన్న వారిని చూసి అనుమానించి తొందరపడి ఎవరిని నిందించకండి. ఎవరిని ఆధారాలు లేకుండా మోసగాడు, శత్రువు లేదా నేరస్తుడు అని నిర్ధారించకండి. జ్యోతిష్యం అనేది మనకు మార్గనిర్దేశం చేస్తుందే తప్ప ఎవరిపైనా నిందలు వేయమని, బంధాలను తెంచుకోమని చెప్పదు. మీ జీవితంలో ఎంతోమంది మంచివారు, మీ శ్రేయోభిలాషులు కూడా ఈ అక్షరాలతో ఉండి ఉండొచ్చు. మీ తల్లిదండ్రులు, పిల్లలు లేదా జీవిత భాగస్వామి పేర్లు కూడా వీటితోనే మొదలవ్వచ్చు. కాబట్టి ఈ లక్షణాలున్న వ్యక్తులను కేవలం మీ మనసులో గుర్తించండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ మనసులో వారిని కనిపెట్టి వారి నుంచి సైలెంట్గా దూరం జరగండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఒక అదృశ్యమైన గీత గీసుకోండి. ఆ గీత దాటి వారిని మీ జీవితంలోకి అనుమతించకండి. అంతేకాని వారితో నేరుగా వెళ్ళి గొడవ పెట్టుకోవద్దు. ఎందుకంటే వారితో మీరు వాదనకు దిగితే వాళ్ళు బుకాయించడంలో దిప్త కాబట్టి మీరే తప్పు చేసినట్టుగా కొత్త సీన్ క్రియేట్ చేస్తారు. కాలం తన పని తాను చేసుకుపోతుంది. పాపం పండినప్పుడు ఎవరైనా తమ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు చెయ్యాల్సిందల్లా మీ పని మీద మీరు దృష్టి పెట్టడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మాత్రమే.
వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారబోతున్నాయో కూడా మనం జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చాలా స్పష్టంగా విశ్లేషించుకోవాలి. గత కొంతకాలంగా మీ జీవితం ఒక పెద్ద తుఫానులో చిక్కుకున్న పడవలా మారింది. మీరు గ్రహదోషాల వల్లనూ కర్మ ఫలం వల్లనూ తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. మీరు ఏ పని చేసినా అనవసరమైన అడ్డంకు రావడం, 99% పూర్తయిన పనులు కూడా ఆఖరి నిమిషంలో ఆగిపోవడం, ఊహించని ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముట్టడం జరిగింది. ఇంట్లో ప్రశాంతత కరువి, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య పెద్ద పెద్ద గొడవలు కావడం, ఉద్యోగంలో పై అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి, ప్రమోషన్లు ఆగిపోవడం, వ్యాపారంలో ఊహించని నష్టాలు, పెట్టుబడులు వెనక్కి రాకపోవడం, ఇలా అన్ని వైపుల నుంచి మిమ్మల్ని సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఒక దశలో అసలు నా జీవితం ఇంతేనా, ఈ కష్టాలకు అంతం లేదా అని మీరు నిరాశలో కూరుకుపోయారు. దేవుణ్ణి కూడా ఎన్నోసార్లు ప్రశ్నించారు. నేను ఎవరికీ ఏ పాపం చేయలేదే, నాకిందుకింత శిక్ష అని కుమిలిపోయారు. కానీ కర్మ ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చీకటి ఎంత గాఢంగా ఉంటే వెలుగు అంత త్వరగా వస్తుంది. కాలచక్రం తిరుగుతోంది. ఇప్పుడు గ్రహాలు మీకు అనుకూలమైన స్థానాలలోకి మారుతున్నాయి. ముఖ్యంగా దైవానుగ్రహాన్ని, అదృష్టాన్ని ఇచ్చే గ్రహబలం మీకు పూర్తి స్థాయిలో తోడుగా ఉండబోతోంది. దీని అర్థం ఏమిటంటే, ఇన్నాళ్ళు మీరు ఏ చీకటిలో అయితే మగ్గిపోయారో అక్కడి నుంచి వెలుగు వైపు అడుగులు వేయబోతున్నారు. మీకు అన్యాయం చేసిన వారు, మిమ్మల్ని ఏర్పించిన వారు తమ కర్మను తాము అనుభవించే సమయం మొదలైంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. వృశ్చిక రాశివారు, దేవుడి లాటికి చప్పుడుండదు, కానీ దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. ఒకరిని ఏడిపించి సంపాదించిన సంతోషం ఎప్పటికీ నిలబడదు. వాళ్ళిప్పుడు పైకి నవ్వుతూ కనిపించినా వారి లోపల తెలియని భయం మొదలవుతుంది. త్వరలోనే వారు తమ తప్పుల వల్ల తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మీరు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోనవసరం లేదు. మీ చేతులను మురికి చేసుకోకండి. ప్రకృతి తను చెయ్యాల్సిన న్యాయాన్ని తను చేస్తుంది. మీరు కేవలం ఒక ప్రేక్షక పాత్ర వహించండి. మీరు కోల్పోయిన డబ్బు మీకు మళ్లీ తిరిగి రావడానికి అవకాశం మెండుగా ఉంది. అది మీరు అప్పు ఇచ్చిన వాళ్ల దగ్గర నుంచి హఠాత్తుగా రావచ్చు, లేదా మీ వృత్తి వ్యాపారాల్లో మీరు అనుకున్న దానికంటే మెరుగైన లాభాల ద్వారా కావచ్చు. ఆగిపోయిన మీ పాత ఆస్తుల సమస్యలు పరిష్కారం అవడం ద్వారా మీకు ఊరట కలుగుతుంది. మొత్తానికి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడి మీరు మళ్లీ తలెత్తుకుని తిరిగే పరిస్థితులు మారే అవకాశం ఉంది. మీకు కావలసిన వస్తువులు కొనుక్కునే స్వేచ్ఛ వస్తుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఇది. అంతేకాకుండా మీ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తుల బండారం అందరి ముందు బహిర్గతమయ్యే అద్భుతమైన అవకాశం రాబోతోంది. నిప్పును బూడిద ఎక్కువ కాలం కప్పి ఉంచలేనట్లే నిజాన్ని అబద్ధం ఎప్పటికీ దాచలేరు. మీపై వచ్చిన అపవిగ్రహాలు తొలగిపోతాయి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ మోసగాళ్ల మాటలు నమ్మి మీకు దూరమైన మీ ఆత్మీయులు నిజం తెలుసుకొని పశ్చాత్తాపంతో మళ్లీ మీ దగ్గరకు వస్తారు. అప్పుడు మీరు పెద్ద మనసుతో వారికి క్షమాపణ చెప్పే అవకాశం ఇవ్వండి. కానీ మళ్లీ పాత తప్పులు జరగకుండా, వాళ్ళు మళ్లీ మిమ్మల్ని చులకనగా చూడకుండా ఒక స్పష్టమైన హద్దు పెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి ఉండే సహజమైన అంతర్దృష్టి అంటే సిక్స్త్ సెన్స్ లేదా ఇంట్యూషన్ ఇప్పుడు మరింత చురుకుగా పనిచేస్తుంది. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది వారు ఒక్క మాట మాట్లాడక ముందే మీ మనసుకు ముందే తెలిసిపోతుంది. ఆ మనసు చెప్పే మాటను ఖచ్చితంగా వినండి. మీ మెదడు, మీ తర్కం ఏవేవో సాకులు చెప్పచ్చు, మీ కళ్ళు మోసపోవచ్చు, కానీ మీ లోపలి ఆత్మ చెప్పే మొదటి మాట ఎప్పుడూ నిజమవుతుంది. దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వండి. అది మిమ్మల్ని ఎప్పటికీ తప్పుదోవ పట్టించదు. ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి ఇదొక అనుకూలమైన సమయం. ఇన్నాళ్ళు మీ శ్రమను దోచుకుని పేరు సంపాదించుకున్నవారు పక్కకు తప్పుకుంటారు. మీ టాలెంట్ బాస్కి తెలుస్తుంది. మీకు రావాల్సిన ప్రమోషన్లు లేదా మంచి ప్రదేశానికి, మీకు అనుకూలమైన చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఆఫర్లు వస్తాయి. వ్యాపారం చేసేవారు తమ పాత పద్ధతులను మార్చుకుని ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త వ్యూహాలతో ముందుకు వెళితే మంచి లాభాలు గరిస్తారు. కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్న అశాంతి, గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశాలున్నాయి. మీ పిల్లల భవిష్యత్తు, చదువు లేదా వివాహం గురించి మీరు పడుతున్న ఆందోళనలు తొలగిపోయేలా ఒక శుభవార్త వింటారు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీరు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల నుంచి, నొప్పుల నుంచి మీకు ఉపశమనం లభించే అవకాశముంది. సరైన వైద్యం అందుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. మీ కోపాన్ని, మీ భావోద్వేగాలను మాత్రం అదుపులో ఉంచుకోవాలి.
ఎందుకంటే మీ కోపమే మీ అతిపెద్ద శత్రువు. అది మీ ఆరోగ్యానికే కాదు, మీ సంబంధాలకు కూడా చేటు చేస్తుంది. అవతలివారు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినప్పుడు మీరు మౌనంగా ఉండటమే, ఒక చిరునవ్వు నవ్వి వదిలేయడమే వారికి మీరు ఇచ్చే అతిపెద్ద సమాధానమని గుర్తుంచుకోండి. మౌనం కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదు. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా మీకు మనసులో ఎక్కడో చిన్న భయం, ఆందోళన ఉండి ఉంటుంది. అది సహజం. ఎందుకంటే వృశ్చిక రాశివారు ఒకసారి దెబ్బతింటే మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు. పాలు తాగి ఏరవబడ్డవాడు మజ్జిగ చూసి కూడా భయపడతాడు అన్నట్లుగా మీ పరిస్థితి ఉంటుంది. కానీ నేను మీకు ఒకటి చెబుతున్నాను, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మీ మీద మీకు నమ్మకం కోల్పోవద్దు. తొందరపడి ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు చాలా బలవంతులు. కాలమే ఎవరు నిజంగా మీవారో ఎవరు కాదో ఒక జల్లెడ పట్టి మరీ చూపిస్తుంది. కాలానికి ఉన్న శక్తి, గాయాలను మాన్పే గుణం మరెవరికీ లేదు. మీ మంచితనాన్ని ఎవరైనా బలహీనతగా భావిస్తే అది వారి మూర్ఖత్వం అవుతుంది, కానీ మీ తప్పు ఎంతమాత్రం కాదు. మీరు మంచిగా ఉండటం మానకండి, దయతో ఉండటం మానకండి. కానీ ఎవరికి ఎంత మంచితనం చూపాలో, ఎవరికి ఎంత సహాయం చేయాలో అంతవరకే పరిమితమవ్వండి. వృశ్చిక రాశివారు అగ్ని లాంటివారు. అగ్నితో వంట చేసుకుని కడుపు నింపుకోవచ్చు, అదే అగ్నితో ఇల్లు కాల్చుకోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునేవారికి, ప్రేమించేవారికి మీరు వెచ్చదనాన్ని ఇచ్చే దీపం లాంటివారు. మిమ్మల్ని నాశనం చేయాలని చూసేవారికి మీరు దహించివేసే దావానలం లాంటివారు. ఈ నిజాన్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి ధైర్యంగా ఉండండి. రాబోయే కాలం పూర్తిగా మీదే. దేవుడు మీకోసం ఎంతో అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. మీ విజయమే మీ శత్రువులకు మీరు ఇచ్చే అతిపెద్ద చెంపపిట్టు లాంటి సమాధానం. మీ కన్నీళ్లను తుడుచుకోండి. మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి. విశ్వం మీకు అండగా ఉంటుంది. చివరిగా ఒక చిన్న మాట. మీ మనసులో ఉన్న భారాన్ని దించుకోవడానికి మీకు ప్రస్తుతం ఏ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది? డబ్బు, కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం లేదా ప్రేమ, వైవాహిక సంబంధాల? కింద కామెంట్లో స్వేచ్ఛగా పంచుకోండి. ఈ వీడియో మీకు కొంచెమైనా ఊరట కలిగించిందని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. రాబోయే రోజుల్లో మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.